హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ ఛానల్. శ్రీలత అండి నా పేరు. సో ఈరోజు వీడియో ఏంటంటే, సమ్మర్ కదా, పిల్లలకు బోరింగ్గా చాలా బోరింగ్గా ఉంటుంది కదా పిల్లలకు. ఎప్పుడు ఆడుకోమంటే బయటకు వెళ్ళి అయితే బయటకైతే ఆడుకోవడానికి పంపించలేము మనము. సో ఇక ఇంట్లోనే ఆడించాలి పిల్లలకు. ఎప్పటికీ ఒకటేలాగా ఆట అంటే బోర్ కొడుతుంది కదా. సో అందుకే ఈరోజు నేను ఏం చేశానంటే, నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆట పాపకు నేర్పిద్దాము అనేసి ఈరోజు ఇలా ట్రై చేశాను. మీకు గుర్తుందా అండి ఈ ఆట? దీన్ని అష్టచమ్మ ఆట అనేసి అంటారు. సమ్మర్లో బాగా ఆడేవాళ్ళం మేము. దాదాపు మన 90 కిడ్స్ అందరికీ తెలుసు అనుకుంటా ఇది అష్టచమ్మ ఆట. సో ఈరోజు మా పాపకు నేను ఆడిద్దామని అనుకున్నాను. సో పిల్లలకు బయట ఆడుకోవడానికి పంపించలేము కదండి. వాళ్ళ రేపు రోజులు కూడా బాగాలేవు. అలానే ఊరికే సెల్లు కూడా ఇస్తే, ఊరికే కాదు అసలు సెల్లే ఇవ్వద్దు పిల్లలకు. అందుకని ఏదో ఒక ఆట మీద ఎంగేజ్ చేసుకుంటూనే ఉండాలి. సో అందుకని నేను ఈరోజు పాపని ఈ అష్టచమ్మ నేర్పిస్తున్నా. పాపకు నేర్పించి పాప నేను ఇద్దరం కలిసి ఆడుకుంటున్నాము. సో ఈరోజు అయితే ఇదేనండి వీడియో. సో మీరు కూడా పిల్లలకు వీలైతే మన పాత ఆటలు ఏమైనా, ఇంకా పులి మేక అనే ఆట ఉంటుండే, ఇంకా గవ్వలు కచ్చకాయలు అనేసి ఆట ఉంటుండే, అవన్నీ దాదాపుగా నేను మా పాపకు నేర్పిస్తున్నాను. ఈవినింగ్ టైంలో బయటికి వెళ్ళి ఆడుకుంటుంది, కానీ మామూలుగా ఎండ ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో పాపతో నేను ఆడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ గడిపేస్తున్నాము కాలము. సో పాపకు దాదాపు పిల్లలకు మన పాత ఆటలు నేర్పివ్వడం వల్ల కొంచెం ఇంకా పిల్లలకు ఇది తెలుస్తుంది కదా. సో అందుకనేసి నేను పాపకు నేర్పిస్తున్నాను. సో వీలైతే మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా కానీ పిల్లలకు నేర్పించేలాగా చూడండి. సో ఇంకేంటండి విశేషాలు? మేమైతే లంచ్ చేసేసాము. లంచ్ చేసేసి మా పాపకు ఇంకా ఇలా ఆట నేర్పిస్తున్నాను. సో నేను ఈ వీడియో ఎలా ఉందో అలానే పోస్ట్ చేస్తున్నాను. బికాస్ నేను ఏది ఎడిట్ చేయలేదు. ఆమె ఎంత క్యూరియాసిటీగా ఆడుతుందంటే, ఎంత అంటే ఆమెకు ఆట కొత్త కదా, ఆట గురించి తెలుసుకోవాలా అన్నట్టుగా ఎంతో సంతోషంతో క్యూరియాసిటీతోటి ఆమె ఆడుతుంది. సో అలా పిల్లలకు ఏదైనా కానీ మనము ఎంత ఆసక్తిగా చేపిస్తే అంత పిల్లలు నేర్చుకుంటారు. సో అది అండి ఈరోజు నా వీడియో. సో నా వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు నేను పోస్ట్ చేస్తాను. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మీరు దయచేసి నన్ను ఆదరించండి, నా ఛానల్ని ఆదరించండి, నాకు సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొద్ది మందికి రీచ్ అవుతుంది కదా. సో అలా అని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా వీడియోని ఇక్కడి వరకు చూశారు అంటే చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీలత ప్రదక్షిణ అండి, అంటే శ్రీలత వస్తుంది. సో శ్రీలత ప్రదక్షిణ అండి నా ఛానల్. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బెల్ ఐకాన్ ఉంటుంది, మా పాప చెప్తుందండి పక్క నుండి. బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.